రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా ఒక వార్త అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో వైరల్ అవుతోంది. అయితే దాదాపు 14 బృందాలతోటి పోలీసులు ఇప్పటికే బండి భగీరథ్ కోసం దాదాపు ఢిల్లీ ఇటు హైదరాబాద్ మరితర ప్రాంతాల్లో కూడా గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. బండి భగీరథ్ పై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. అయితే కోర్టులో చుక్కెదురవడంతో మధ్యంతర బెయిల్ రాకపోవడంతో బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా ఒక వార్త అయితే వస్తోంది. కానీ పోలీసుల వైపు నుంచి ఎక్కడా కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇప్పటికీ లేదు. ఎందుకంటే సిట్ ఏర్పాటు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. 2 చోట్ల కూడా ఇటు మనం ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఎక్కడా కూడా అఫీషియల్ గా బండి భగీరథ్ లొంగిపోయినట్లయితే పోలీసులు చెప్పట్లేదు. అంటే కొంత సున్నితమైనటువంటి కేసు, పోక్సో కేసు కాబట్టి సైలెంట్ గా విచారిస్తున్నారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం బండి భగీరథ్ లొంగిపోయినట్లుగా అయితే కొంత సమాచారం అందుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ధృవీకరించలేదనే చెప్పుకోవాలి. దాదాపు 14 బృందాలతోటి ఇప్పటికే పోలీసులు బండి భగీరథ్ కోసం గాలిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బండి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు బండి భగీరథ్ పై. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ లొంగిపోయినట్లుగా అయితే కొంత సమాచారం అయితే అందుతోంది. బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లయితే వార్తలు వస్తున్నాయి. హైకోర్టులో మధ్యంతర బెయిల్ రాకపోవడంతో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం అందుతోంది. బండి భగీరథ్ పై పోక్సో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే సిట్ ఆఫీసర్ రితిరాజ్ మాత్రం బండి భగీరథ్ లొంగిపోవడాన్ని అధికారికంగా ఎక్కడా కూడా ధృవీకరించలేదు. కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కోసం బండి భగీరథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అనేటువంటి ప్రచారము జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దుర్గేష్, బండి భగీరథ్ లొంగిపోయినట్లుగా ఒక వార్త అయితే ఇప్పుడు వస్తోంది. కాకపోతే ఇటు పోలీసుల వైపు నుంచి ఎక్కడా కూడా ధృవీకరించకపోయినప్పటికీ మధ్యంతర బెయిల్ రాకపోవడంతో, కోర్టులో చుక్కెదురవడంతో బండి భగీరథ్ తనంతట తానే లొంగిపోయినట్లుగా ఒక వార్త అయితే వస్తుంది. దాంతోపాటుగా దాదాపు 14 బృందాలతోటి పోలీసులు ఇటు కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. లుకౌట్ నోటీసులు ఇచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సో ఏం జరుగుతోంది దుర్గేష్ ఈ కేసు విషయంలో ప్రస్తుతం? తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి కేసు ఏదైతుందో బండి భగీరథకి సంబంధించినటువంటి పోక్సో కేసు నమోదు కావడం లేదు. దీనిపైన కూడా చాలా ఉత్కంఠమైన వాతావరణం నెలకొంటుంటుంది. ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఒక మరో పక్కన పార్టీ నేతలతో కూడా ఉత్కంఠమైన వాతావరణం నెలకొంటుంది. అలానే నిన్న బెయిల్ వస్తుంది మనని ఆశతో ఎదురు చూస్తున్న వాటికి కూడా ఎదురు దెబ్బ జరిగినటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. దాంట్లోనే భాగంగా ఈ రోజు ఖచ్చితంగా
అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ క్లియర్ కోర్టు చెప్పడం జరిగింది, ఒకరిలో లొంగిపోవచ్చు, అరెస్ట్ అని చేసుకోవచ్చు అని మాకు సంబంధం లేదని క్లియర్ చెప్పిన నేపథ్యంలోనే పోలీసుల ముందు లొంగిపోయిన ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఓటీ కార్యాలయంలో లొంగిపోయినట్టు ప్రచారం అయితే జరుగుతుంది. మరి పోలీసు అధికారులు మాత్రం ఇంకా అఫీషియల్ గా అధికారికంగా ధృవీకరించలేని పరిస్థితి. మొత్తం 14 టీంలు రంగంలో దిగి భగీరథను పట్టుకునేందుకు ఏ క్షణమై ఎక్కడైనా దోషం పట్టుకుంటామని చెప్పి పోలీసుల పక్కన కూడా చెప్తున్నట్టు. ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. 14 టీంలు రంగంలో దిగి బాంబే గానీ, ఢిల్లీ గానీ, మహారాష్ట్ర, తమిళనాడు ఎక్కడెక్కడ సంబంధించిన ప్రాంతాలలో కూడా తలదాచుకునే ఉద్దేశం ఉందని చెప్పేసి ఎక్కడెక్కడ తిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కోసం కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసి అక్కడ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఉదయం 8 గంటలకు ఎస్ఓటి పోలీసుల ముందు లొంగిపోయినట్టు ఒక సమాచారం మాత్రం ఉంది. అది సమాచారం మాత్రం ఉంది, అది ఇంకా కన్ఫర్మ్ చేయడానికి ఇంకా టైం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు, ఎంతవరకు మేము అతను అదుపులోకి తీసుకోవాలి, మా దగ్గర ఇంకా లొంగిపోయాలని క్లియర్ గా సిటీకి సంబంధించిన స్పెషల్ టీమ్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ డీసీపీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఇంకా మా దగ్గర అందుబాటులో లేదు, మాకు అసలు లేదని పోలీసు చెప్తారు. కానీ మొత్తము తనకు సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము లొంగిపోయినట్టు కూడా పోలీసుల ముందే తను లొంగిపోయాడని చెప్తున్న పరిస్థితి. మరి ఒకవేళ లొంగిపోతే ఖచ్చితంగా కాసేపట్లో పేట్ బైజాబాద్ పిఎస్ కు తీసుకొచ్చి అవసరం ఉంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తారా, లేకుండా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా, లేకుండా తనకు విచారించిన తర్వాత తనకు రిమైండ్ తరలిస్తారని చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఖచ్చితంగా దొరికిందంటే ఖచ్చితంగా తన జైలుకు పంపించే పరిస్థితి అవుతూ ఉంటుంది. ఎందుకంటే పోక్సో కేసు దాదాపుగా 20 సంవత్సరాలకు పైగానే పైబడేటువంటి శిక్షలు దీంట్లో సెక్షన్స్ ఆర్డర్ చేయడం జరిగింది. ముందు చూసుకుంటే ముందుగా కేసు నమోదైన వెంటనే 76 ఏదైతే ఉందో అప్పుడు సెక్షన్లు పెట్టడం 5 సంవత్సరాలు 7 సంవత్సరాలకు మాత్రమే అవి ఉన్నటువంటి పరిస్థితి. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఆ కేసు అంతా కూడా రివోక్ చేసిన తర్వాత కేసు అంతా కూడా దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చేయడంతోనే మళ్ళీ కేసు ఆమెను విచారించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధితులను విచారించిన తర్వాత కేసును మళ్ళీ అప్లై చేసి సెక్షన్స్ పెంచడం జరిగినట్టు పరిస్థితి. కానీ అసలు మైనర్ కాదు, అసలు మేజర్ అని చెప్పి బండి భగీరథకు సంబంధించినటువంటి న్యాయవాది కూడా కోర్టులో కూడా వాదనలు చేసినటువంటి పరిస్థితి వినిపించడం జరిగింది. దాంట్లోనే భాగంగా మరి మైనర్ మేజర్ అని ఇంకా క్లియర్ గా తేల్చాల్సిన పరిస్థితి ఉందని ఒక పక్కన నడుస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడైతే మన తనకు బెయిలుకు నిరాకరించిన నేపథ్యంలోనే తను ఎక్కడ ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ పోలీసులకు తనకు దొరికితే ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారు. కానీ ఈ రోజు మరి పోలీసుల ముందు లొంగిపోయిందా లేక పోలీసులు అదుపులో తీసుకున్నారా అనేది ఇంకా తేల్చేటువంటి సమయం అయితే ఉన్నది. ఎందుకంటే అలా చాలా సందర్భాలు పోలీసులు మాత్రము 14 టీంలు రంగంలో దిగినాము, 14 టీంలు తన కోసం గాలిస్తున్నాయి, తను ఏ క్షణమా ఎక్కడైనా కూడా మేము పట్టుకున్నామని పోలీసులు పక్కన చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కరీంనగర్ లో టవర్ లోకి ఇచ్చిన కరీంనగర్ ఒక టీం పోయినటువంటి పరిస్థితి, మన తర్వాత ఢిల్లీలో ఉన్నట్టు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా వచ్చింది, మహారాష్ట్రలో ఉంటే మహారాష్ట్రకి ఒక టీం వెళ్ళినట్టు వచ్చింది. అంటే తన టవర్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని ఆధారంగా కూడా పోలీసులు రంగంలోకి దిగినట్టు కూడా తెలిసి మొత్తం 14 టీంలు అయితే రంగంలో దిగినాయి, ఇంతవరకు కూడా పట్టుకోలేమని పోలీసులు చెప్తారు. మరో పక్కన తనకు సంబంధించినటువంటి ఎవరైతే రాజకీయ వర్గాలు కానీ వాళ్ళకు ప్రచారమే జరుగుతుంది, పోలీసుల ముందు లొంగిపోయిందని చెప్తున్నారు. పోలీసులు అయితే అఫీషియల్ గా చెప్పట్లేదు. ఒకవేళ లొంగిపోయినా పెద్ద ఆశ్చర్యపోయిన అవసరం లేదు విజయ్. ఎందుకంటే ఎక్కడైనా కూడా మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు లొంగిపోవాల్సిన పరిస్థితి. ఇక్కడ కోర్టు అయితే బెయిల్ ఇవ్వలేదు కనుక ఖచ్చితంగా లొంగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఒకవేళ లొంగిపోయిందా లొంగిపోవాలనే కాసేపట్టు తెలిసే అవకాశం అయితే ఉదయం 8 గంటలకు లొంగిపోయినట్టు కూడా అనుకోవడం ఒక చిన్న సమాచారం అయితే ఉన్నది. మరి అది కరెక్ట్ కాదని మనం చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులతో మాట్లాడినప్పుడు లొంగిపోలేని చెప్తున్నారు. మనకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఉదయం 8 గంటలకు డైరెక్ట్ గా ఎస్ఓటి పోలీస్ కార్యాలయంకి వెళ్ళి తను లొంగిపోయినట్టు కూడా తెలిసింది. డీసీపీ ఆఫీస్కి వస్తారనుకున్నారు, అక్కడ రాలేదు. మరి ఇక్కడ పేట్ బైజాబాద్ పిఎస్కి రాలేదు, అదేవిధంగా ఒక్కొక్కరు డీసీపీ కార్యాలయానికి వెళ్ళలేదు, తనకి ఎస్ఓటి కార్యాలయానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉన్నది. మరి ఎస్ఓటి కార్యాలయం చేస్తే మరి అక్కడ నుంచి డైరెక్ట్ గా మరి పేట్ బైజాబాద్ తీసుకొచ్చి అక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విచారించిన తర్వాత ఆ టీముకు సంబంధించిన ఎవరైతే లీడ్ చేస్తున్నారో రితిరాజ్ డీసీపీ ఆమె విచారించిన తర్వాత స్టేట్మెంట్ అతని నుంచి రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాధ్యులను 2 సార్లు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది, 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, చిన్న కూడా విచారిస్తారు. నేను అసలు ఈ అమ్మాయికి అతనికి ఎప్పటి నుంచి పరిచయం జరిగింది, పరిచయం ఏంది, ఎవరి ద్వారా వచ్చి లోకేష్ అవుతున్న మీకున్న పరిచయం ఏంది, ఇన్స్టాగ్రామ్ ఎంతమంది పరిచయం అయ్యారు, ఆమెకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీరందరూ కలిసి ఏం జరిగింది, ఇదంతా కూడా ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసినటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా తినను కూడా విచారించి తినకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ సంబంధించినటువంటి డాటా అంతా కూడా సేకరించి ఇక్కడ ఉన్నటువంటి మెసేజ్ కానివ్వండి, అర్థం చేసినటువంటి మెసేజ్ కానీ ఇవన్నిటిని కూడా ముందు పెట్టి విచారించబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది విజయ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కేసులో కూడా ఇవంతా కూడా చాటింగ్ చేసినట్టు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ గా కాబోతున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ సంబంధించినటువంటి ఆధారాలు అన్ని కూడా పోలీసులు కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ తోనే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయిని కూడా విచారించడం, అమ్మాయికి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కూడా అమ్మాయికి సంబంధించినటువంటి మెసేజ్లు అన్ని కూడా తనకు పంపించినట్టు కూడా తన నుంచి ఇక్కడ పంపించిన కోర్టులు కూడా న్యాయవాది కూడా చూపించడం జరిగింది. ఆ అమ్మాయి నుంచి 2025లో జరిగినటువంటి ఏదైతే 31 డిసెంబర్ జరిగినటువంటి కానివ్వండి, తర్వాత ఒక జనవరి 3 కానీ 4th కానీ 5th కానీ కొన్ని ఫోటోలు పంపడం, ఇవన్నీ మాట్లాడడం, సినిమా టికెట్లు ఇవన్నీ కూడా కోర్టులో ప్రస్తావన తీసుకొచ్చాడు పరిస్థితి జరిగింది. కనుక ఇవన్నిటికి సంబంధించింది ఇతను భగీరథకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ కానీ కాల్ డాటా ఆధారంగా కానీ తన చేసిన మెసేజ్ కానివ్వండి, తను పంపించిన
ఫోటోలు కానీ ఇవన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని వాళ్ళు విచారించబోతున్న పరిస్థితి ఖచ్చితంగా కాసేపటి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు అయితే లొంగిపోలేదు ఇంకా అని అఫీషియల్ చెప్పలేకపోతున్నారు. కానీ మనకు 8 గంటలకే తను ఆల్రెడీగా పోలీసుల ముందటే తనకు తానయ్యి లొంగిపోయినట్టు కూడా తెలుస్తా ఉన్నది. మరి లొంగిపోయినట్లయితే కనుక ఖచ్చితంగా తన పోలీసులు అయితే అఫీషియల్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ మనం మాట్లాడినప్పుడు కూడా అధికారులు అయితే ఇంకా ధృవీకరించలేరు. కనుక ఎటువంటి కార్యాలయానికి డైరెక్ట్ గా నేరుగా 8 గంటలకు వెళ్ళి నేను ఇక లొంగిపోతున్నాను, నేను చేసినటువంటి పొరపాట్లు ఏమన్నట్టు విచారించుకోండి, నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తాను ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జరిగినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ కానీ మా దగ్గర ప్రూఫ్స్ నేను వీళ్ళు కూడా నేను చెప్పడం. ఎందుకంటే నేను వాళ్ళతో పరిచయాలు వస్తారు కావాలంతో కానీ ఇదంతా కూడా ఇదంతా కూడా రాజకీయ కుట్రతోని ఇదంతా కూడా కావాలని ఇదంతా మా మీద కేసులు పెట్టి ఈ విధంగా చేశారని చెప్పి బండి భద్రత మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి ఈ రోజు పోలీసులకు అదుపులో ఉన్నటువంటి ఉంటే ఖచ్చితంగా తనను విచారిస్తే తన దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా ఖచ్చితంగా పోలీసులకు ఇస్తామని తన కోర్టులో కూడా చెప్పడం తన తరపున అడ్వకేట్. మరి తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ఇచ్చినా కానీ ఖచ్చితంగా తనకు అరెస్ట్ అయితే మాత్రం ఉండదని చెప్పుకోవాలి. ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తారు. కనుక మరి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించిన ఆఫ్టర్ వెకేషన్ చెప్పడం జరిగింది. మరి వెకేషన్ కోర్టు అంతా కూడా తెలుగులలో ఉండడంతో మరి మన సోమవారం మరి రావచ్చు, మంగళవారం రావచ్చు. ఇలాంటి వాళ్ళు అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి సోమవారం వచ్చేటటువంటి తీర్పు వచ్చేటువంటి పరిస్థితిని మరి ఒకళ్ళు సోమవారం తీర్పు కనుక తనకు అనుకూలంగా మాత్రం సోమవారం కానీ మంగళవారం కానీ తనకు తీర్పు వస్తే ఖచ్చితంగా అది వేరే విధంగా కూడా ఒకవేళ తీర్మానం పక్షాన్ని కూడా సుప్రీంకోర్టు పోతాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. మరి మొత్తం మీద కేసు అంతా కూడా సోషల్ మీడియాలో కానీ వైరల్ కావడం కానీ రాజకీయ పరిణామాలు ఎంతో కూడా చోటు చేస్తుంది. రాజకీయంగా మొత్తం మీద ఒక తన తండ్రిని ఈ రకరకాల సోషల్ మీడియా ట్రోల్ చేసిన పరిస్థితి, మొత్తం మీద ఒక రాజకీయ కుట్రతో జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అది ఉద్దేశంతో కూడా డైరెక్ట్ గా తనొచ్చి లొంగిపోయినటువంటి ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే ఇది రాజకీయ నేతలు పెట్టినటువంటి కేసు కానీ రాజకీయంగా ఎదుర్కోలేక డైరెక్ట్ గా ఎదుర్కోలేక రాజకీయంగా ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జరుగుతున్నటువంటి అంతా కూడా రాజకీయాలే కూడా చేస్తున్నారు. ఒక్కొక్కరు కూడా డైరెక్ట్ గా ఎదుర్కోలేక రకరకాల కేసులు ఉంటాయి. కేసు అంతా కూడా మనం చూస్తున్నాం, మొదటి నుంచి కూడా అనుకుంటున్నాం, చాలా మంది కూడా చెప్తున్నారు దీంట్లో భుజం మీద ఆ అమ్మాయి వాళ్ళ భుజం మీద పెట్టి డైరెక్ట్ బంద్ చేసి కాలుస్తున్నారు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం చర్చకి రావడం జరిగింది. మరి కేసు ఎప్పుడో జరిగింది 2025 డిసెంబర్ జరిగినప్పుడు కూడా ఏప్రిల్లో ఎందుకు కేసు పెట్టారు, మరి ఎందుకు ఇంత లేట్ జరిగిన కోర్టులో కూడా వాదించడం జరిగింది. మీరు డిసెంబర్ జరిగినప్పుడు మరి ఇప్పటి వరకు మీరు ఏప్రిల్ ఎందుకు రాలేరు, ఏప్రిల్ వరకు ఎందుకు కేసు పెట్టలేరు అని కూడా వాదించడం జరిగింది. మరి ఎందుకు లేట్ జరిగింది, మరి మీరు ఎందుకు ఎప్పుడు మీరు కేసు పెట్టలేరు, ఇవన్నీ కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఎంత కూడా ప్రస్తావన తీసుకొచ్చారు అంటే మరి ఇప్పటి వరకు మరి ఎందుకు వెయిట్ చేశారు, మరి ఏం జరిగింది మధ్యలో అనేది కూడా తేల్చాల్సిన పరిస్థితి. మరి పోలీసులు కూడా మరి కేసు నమోదు చేసుకున్నారు, విచారిస్తున్నారు. మరి తను వచ్చిన తర్వాత తను కూడా భగీరథను కూడా విచారిస్తారు. తను కూడా విచారించిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని చెప్పారు. అవసరం కూడా మళ్ళీ తను రిమాండ్ తరలించడం, మళ్ళీ కస్టడీ తీసుకొని కస్టడీలో విచారించి మరి ఇంకా అంతా కూడా సరైనటువంటి దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. విజయ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ మారిందని చెప్పుకోవచ్చు. ఎవరు చూసినా ఎక్కడ చూసినా బండి భగీరథ మీదనే వస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా పని కట్టుకొని కేవలము బండి భగీరథనే టార్గెట్ చేసి నడుపుతున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తున్నది. కనుక ఈ రోజు మాత్రం పోలీసు అయితే లొంగిపోలేదని క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు. మరో పక్కన మనకున్నటువంటి సమాచారం అయితే ఎస్ఓటి పోలీసుల ముందు 8 గంటలకు లొంగిపోయినట్టయితే ఒక సమాచారం అవుతుంది. అది కాదు అని మనం చెప్పలేము, కానీ కాసేపట్లో ఒక అరగంటలో మొత్తం మీద తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.